నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న మంత్రి మండలి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తో పాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సుమారు 22 అంశాల అజెండాతో రాష్ట్ర మంత్రి సమావేశం జరుగుతుంది. సమావేశంలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 60 మీటర్ల ఎత్తు భవనాలకు అనుమతి ప్రతిపాదనతో పాటు రాష్ట్రంలో 96 కొత్త కోర్టుల ఏర్పాటు నిర్ణయం, 1730 పోస్టుల సృష్టికి ఆమోదం తెలపనున్నారు. వడ్డెర సంఘాలకు క్వారీ లీజుల్లో ప్రాధాన్యత, ప్రీమియం, సీనియరైజ్ ఫీజులో 50% రాయితీ ప్రతిపాదనతో పాటు బీసీ వెల్ఫేర్ స్కూల్ కు కొత్త పోస్టుల మంజూరు చేసే అంశంపైన చర్చ జరగనుంది. ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై వడ్డీ మాఫీకి గ్రీన్ సిగ్నల్, మున్సిపాలిటీలో వన్ టైం రిలీఫ్ చర్యలతో పాటు పొంగునూరు కాల్వ ఆధునీకరణకు 169 కోట్ల రివైజ్డ్ ఎస్టిమేట్ కు సంబంధించి చర్చించిన మంత్రి మండలి ఆపై ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో క్రీడా సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి క్రీడా మైదానం అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పథకం కింద రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా బ్రహ్మానందరెడ్డి క్రీడా మైదానంలో ఆధునిక క్రీడా సౌకర్యాలు కల్పించనున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గురించి మీరు అందరూ ఇప్పటివరకు చెప్పారు. క్రీడలు అనేది ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే క్రీడలు మనిషిలో ఒక క్రమశిక్షణని, ఒక ఐక్యతని, ఒక చరిత్రకు కూడా పునాదేసేటువంటి కార్యక్రమం క్రీడలు. ఈ సెల్ ఫోన్ యుగంలో క్రీడలు మర్చిపోవడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో మనం అందరం చూస్తూ ఉన్నాం. అయితే అదేవిధంగా ఈ స్టేడియం కూడా విపరీతమైనటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు చేసినటువంటిది. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఈ స్టేడియాన్ని ఓపెన్ చేశారు 1983లో. అంటే ఆ రోజుల్లో అనేక మంది గొప్ప గొప్ప మ్యాచ్లు జరిగినాయి. కపిల్ దేవ్ కూడా ఇక్కడ ఆడారని చెప్తా ఉన్నారు. అజారుద్దీన్, ఇట్లా అనేక మందిని ఈ ప్రాంతం నుంచి దేశానికి పరిచయం చేసినటువంటి పరిస్థితి. అయితే గత 20 సంవత్సరాల్లో ఇదంతా పాడుపడటం కానీ, దీన్ని చేయడంలో కష్టం అవటం కానీ, నిధులు లేకపోవటం కానీ రకరకాల కారణాలతో ఆగిపోయింది. అయితే ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి నేను వచ్చిన తర్వాత నజీర్ గారు దీనికి తీసుకురావడం 1-2 సార్లు దీన్ని ముందుకు చేయాలంటాం. అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడటం మొట్టమొదటిసారిగా మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలపాల్సింది నజీర్ గారికి అని మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగు పడింది. ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రకటించారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటి వరకు చట్టపరమైన స్పష్టత లేదని, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని రాజధానిగా ఆమోదించిందని, అయితే పార్లమెంట్ లో బిల్ పాస్ కావాల్సి ఉందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున రాష్ట్ర అసెంబ్లీ చేసే తీర్మానాన్ని వెంటనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టం చేయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎందుకు పెడుతున్నామంటే సడన్ గా ఇప్పుడు వరకు మన రాజధాని చట్టబద్ధమైనటువంటి నిర్ణయం రాలేదు. ఇంకా అప్పుడు వచ్చి అమరావతి రాజధాని ఉన్నాం కానీ చట్టపరంగా లేదు. ఇప్పుడు నుంచి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి ఒప్పుకుంటారు,
ఒప్పుకోవడం కాదు కావాల్సింది, పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి. అంటే రేపు 4వ తారీఖు వరకు పార్లమెంట్ ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అంత కూర్చొని మాట్లాడుకొని చట్టబద్ధం చేద్దాం, డిలే చేయడం ఎందుకు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే మాకు ఫోన్ వచ్చింది 2 రోజుల క్రితం, అసెంబ్లీలో తీర్మానం చేసి విజయవాడలో అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించుకున్నారు. ఇమీడియట్గా 4వ తారీఖునేమో పార్లమెంట్లో పెట్టి దాన్ని చట్టం చేస్తారు. అంటే రేపు 28 అసెంబ్లీ పెట్టాను. 28 అసెంబ్లీ ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు జరుగుతుంది. ఆ టైంలో అమరావతి రాజధాని కావాలని చెప్పి చర్చ జరుగుతుంది. చర్చ జరిగి అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయమని చెప్పి కోరుతాను నేను. అప్పుడు అందరూ కలిసి తీర్మానం చేస్తారు. తీర్మానం చేస్తే తీర్మానం కాపీని నేను పార్లమెంట్ పంపిస్తాను. పార్లమెంట్లో మళ్ళీ 4వ తారీఖు పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి చట్టం చేయమని తీర్మానం వచ్చింది ఏకగ్రీవంగా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటని పార్లమెంట్లో అడుగుతారు. పార్లమెంట్లో కూడా అందరూ కూడా మనకే మెజారిటీ ఉంది కాబట్టి అందరూ ఆమోదిస్తారు. అది చట్టపరం అయిపోతుంది. కొంతమంది సైకోల్ లాంటి మాట్లాడడానికి అవకాశం ఉండదు. చట్టం లేదు, చట్టపరం లేదు, రాజధాని ఎలాగంటారని కొంతమంది మాట్లాడతారు. మధ్యన ఆ చట్టం ఏమైతే వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. గుంటూరు ఫిరంగిపురంలో గల ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తనిఖీ చేశారు. గోడౌన్లలో ఈవీఎంలు, వీవీపాట్లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులను, గార్డ్ రూమ్ల పరిస్థితి, సీసీటీవీలో పనితీరు, ఇన్వర్టీ స్థితి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా హాజరైన రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 59.36% పూర్తయిందన్నారు. ఓటర్ల జాబితా పక్కాగా నవీకరణ చేయుటకు బూత్ స్థాయి ఏజెంట్లను రాజకీయ పార్టీలు త్వరగా నియమించాలన్నారు. ఏజెంట్లు అనుసంధానంతో ఓటర్ జాబితా నవీకరణ త్వరగా పక్కాగా చేపట్టవచ్చని చెప్పారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన పీజీఆర్ఎస్ భవనం మినీ కాన్ఫరెన్స్ హాల్ ను డాక్టర్ జి విశ్వనాథన్ మరియు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రారంభించారు. విట్ ఏపీ యూనివర్సిటీ సిఎస్ఆర్ భాగంగా నిర్మించిన ఈ భవనాలు ప్రజలకు మరింత సౌకర్యాలు కల్పించనున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఫిర్యాదుదారులు తగిన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారని, ఇకపై ప్రశాంత వాతావరణంలో తమ ఫిర్యాదులు అందించగలరని తెలిపారు. మినీ కాన్ఫరెన్స్ హాల్ మీడియా సమావేశాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. డాక్టర్ విశ్వనాథన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తో తన అనుబంధాన్ని స్మరించుకుంటూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తామని తెలిపారు. సో మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ గుంటూరులో విఐటి యూనివర్సిటీ తరఫున ఒక పీజీఆర్ఎస్ బిల్డింగ్, ఒక మినీ కాన్ఫరెన్స్ హాల్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ భాగంగా కట్టడం జరిగింది. సో ఈరోజు విఐటి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సో విఐటి ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ గారు, ఆయనకి చాలా లాంగ్ ఎక్స్పీరియన్స్, లాంగ్ కెరియర్. ఆయన ఎంపీగా పనిచేశారు. అదేవిధంగా విఐటి ఇన్స్టిట్యూషన్స్ అధినేతగా చాలా సంవత్సరాల నుంచి లీడ్ చేస్తున్నారు. మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మన అమరావతిలో కూడా విఐటి ఏపీ యూనివర్సిటీ కింద మంచి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇస్తున్నారు. అక్కడ ఆల్మోస్ట్ 20,000 మంది ఆ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు. సో వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ఈ పీజీఆర్ఎస్ బిల్డింగ్, అదేవిధంగా మినీ కాన్ఫరెన్స్ హాల్ కట్టడం జరిగింది. సో ఈరోజు ఛాన్సలర్ గారి చేతుల మీదుగా ఈ కాన్ఫరెన్స్ హాల్ని, అదేవిధంగా ఈ పీజీఆర్ఎస్ బిల్డింగ్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు డీజీపీ గారు కూడా రావాల్సి ఉంది, కానీ మార్కాపురంలో ఆ బస్ యాక్సిడెంట్ వలన ఆయన
ఎమర్జెన్సీగా అక్కడ వెళ్ళడం జరిగింది, అందుకని రాలేకపోయారు. సో ఈరోజు ఛాన్సలర్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా విఐటి వైస్ ఛాన్సలర్ గారు, అదేవిధంగా రిజిస్ట్రార్ విఐటి అండ్ అందరూ ఆఫీసర్స్ కూడా ఈరోజు వచ్చి ఉన్నారు. సో వీళ్ళందరూ ప్రెజెన్స్లో ఛాన్సలర్ గారి చేతుల మీదుగా ఈ బిల్డింగ్ ఇనాగరేట్ చేయడం చాలా చాలా సంతోషకరమైన విషయము. సో రాబోయే రోజుల్లో ఎవరైతే పిటిషనర్స్ మన జిల్లా పోలీస్ ఆఫీస్కి వస్తూ ఉంటారు వాళ్ళకి బయట ఎండ లేకుండా వాళ్ళు కంఫర్టబుల్గా ఇక్కడ ఈ బిల్డింగ్లో లోపల కూర్చోవచ్చు. అదేవిధంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేటప్పుడు కూడా మీడియా వాళ్ళకి కూడా ఈ సౌకర్యం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంతకుముందు ఈ పిటిషనర్స్ ఎవరైతే వచ్చేవారు వాళ్ళు బయట ఉండి ఎండలో ఉండేవారు, లాంగ్ అవర్స్ బయట వెయిట్ చేసేవారు. సో అది లేకుండా ఇప్పుడు అందరికీ కూడా ఈ మంచి ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ గారు, అదేవిధంగా విఐటి ఏపీ. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ constructing this building. It will be very very useful for the police department as well as for all the citizens of Guntur district, sir. So we thank you from the bottom of our hearts. So ee roju ee anta inauguration cheyadam chala santoshakaramana vishayamu. So andariki ikkadiki vachinanduku dhanyavadam. Thank you. I am very happy that we are able to do some help to the Guntur district police. We have a long connection with Andhra Pradesh. Of course, personally, I have more than 60 years of connection with Andhra Pradesh, even before it was formed. And 1967 onwards, I have very close connections because our speaker was from this area, Neelam Sanjeev Reddy. Our Home Minister was from this area, Mr. Brahmanand Reddy. And from this place, Guntur, we had a popular minister called Raghuramaya, Kotta Raghuramaya, who was a minister for parliamentary affairs in Indira Gandhi government. So we have a very long connection. ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో అమలు చేస్తున్నట్లు డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టులో భాగంగా మొబైల్ మెడికల్ యూనిట్ ను డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ తో కలిసి ఈ రోజు ప్రారంభించారు జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. నూతన మెడికల్ యూనిట్లు ఎస్సీ ఎస్టీ నివాస ప్రాంతాలకు చేరుకుని రోజుకు సుమారు 100 మంది రోగులకు అవుట్ పేషెంట్ సేవలు, అవసరమైన మందులను అందించే విధంగా రూపకల్పన చేయబడిందన్నారు. ఎక్కడ పంపించాలని చెప్తాను. అవును సార్. మొబైల్ బ్లడ్ బ్యాంక్ మనకి మొబైల్ బ్లడ్ బ్యాంక్ ఎన్ని ఉన్నాయి? తర్వాత ఇప్పుడు ఎంత
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనల్ని పాటించేలా అవగాహన కల్పించడం వలన జిల్లాలో ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే రహదారుల బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. బ్లాక్ స్పాట్స్ నందు ఇంజనీరింగ్ పనులు పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారుల నియమాలు పాటించేలా అవగాహన పెంచి రోడ్డు ప్రమాద నివారణ దిశగా కృషి చేయాలన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు అనంతరం స్వర్ణ రథోత్సవం జరిపించబడింది. ఈ స్వర్ణ రథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. ప్రమాణాయ విష్ణోరునిగదేశే ఆస్థాయ సర్వవేదానాం ప్రత్యేక రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు వరుసగా జరగడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కోరారు. కర్నూలులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ యుద్ధం జరిగే స్థలానికే వెళ్లి యుద్ధాన్ని ఆపివేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రతి ఎస్సీ క్రైస్తవుడికి ఎస్సీ హోదా కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. అమరావతిలో ₹1,000 కోట్ల ఖర్చు చేయడం సరికాదన్నారు. గార్బచేవ్తో మాట్లాడి ఈ యుద్ధాన్ని మనం ఆపాలి అని చెప్పి బ్రతిమలాడి వచ్చాడు. అంతటితో ఆగలేదు ఆయన. ప్రమాదం యుద్ధం జరుగుతున్న స్థలానికి వెళ్ళాడు, టెహ్రాన్కి. ఫిబ్రవరి 24, 1991 మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ టెహ్రాన్ ఈరోజు బాంబులు పడుతున్నాయి, మిస్సైల్ పడుతున్న స్థలానికి వెళ్ళి
ప్రపంచంలో ఉన్నటువంటి అధినేతలందరితో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ అధినేత ఆ రోజు రాజీవ్ గాంధీ, మరి సద్దాం హుస్సేన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన 4 రోజులు అక్కడ కూర్చొని మరి యుద్ధాన్ని 28 ఫిబ్రవరి 1991లో ఆపిన తర్వాతే అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు ఇండియాకి దుబాయ్ ద్వారా. 29లో మా ప్రభుత్వం రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రావడం ఖాయం. వచ్చిన వెంటనే వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, మా పార్టీ పరంగా కాదు, చింతామోహన్గా ఖచ్చితంగా మా పార్టీతో మాట్లాడి రాజ్యాంగ సవరణ చేసి ప్రతి దళిత క్రైస్తవులకు దళిత స్టేటస్ను ఎస్సీ స్టేటస్ ఇప్పించేదానికి రాజ్యాంగంగా మరి అమెండ్మెంట్ను తీసుకొచ్చేదానికి నా ప్రయత్నాలు సాగిస్తాను. సఫలీకృతం అవుతాయి. తప్పనిసరిగా ప్రతి ఎస్సీ క్రైస్తవుడికి ఎస్సీ స్టేటస్ని ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మరి అమరావతి, రాయలసీమ, చంద్రబాబు నాయుడు రాయలసీమ చిత్తూరు బిడ్డే కానీ పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా ఆయన అమరావతి అంటున్నాడు. వేల కోట్ల రూపాయలు అమరావతిలోనే ఖర్చు పెట్టుకుంటున్నాడు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కలికిరి వెళుతుండగా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద బస్సును కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు, టిప్పర్ 2 దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలను చేపట్టారు. ఘటనా స్థలాన్ని మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారని, మరొక 27 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. జనాలు ఫ్రంట్ ఏం కాలేదు. పోలీసులు ఫైర్ చేసి రావాలబ్బా, ఫైర్ వస్తేనే. మనకు వీడియోస్ కొనలేదు వెంకట్. కడప నగరంలో కత్తిపోట్ల కలకలం రేగింది. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వివాదం ఇద్దరిపై కత్తిదాడికి దారితీసింది. ఎర్రముక్కపల్లి సర్కిల్ సమీపంలోని బాలాజీ వైన్స్ వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. దావుద్ అనే వ్యక్తి జరిపిన ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎర్రముక్కపల్లి సర్కిల్ సమీపంలోని బాలాజీ వైన్స్ వద్ద మద్యం సేవించే క్రమంలో కొందరు వ్యక్తుల మధ్య మాటామాటా పెరిగింది. ఈ మాటల యుద్ధం కాస్త చిలికి గాలివనడం మారి ఒకరిపై ఒకరు భౌతిక దాడికి దిగే వరకు వెళ్ళింది. ఈ క్రమంలో దావుద్ అనే వ్యక్తి ఆవేశంతో ఊగిపోతూ తన వద్ద ఉన్న కత్తితో తోటి వ్యక్తులపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో త్రిపుర పార్టీ భాస్కర్ అనే వ్యక్తికి 3 చోట్ల కత్తిపోట్లు తగలగా నారాయణ అనే మరో వ్యక్తికి ఒక కత్తిపోటు తగిలింది. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన బాధితులను గమనించిన స్థానికులు వెంటనే వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కూర్చున్న తర్వాత వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను. యాక్చువల్గా ఫస్ట్ కింద ఉన్నాను, కాల్ చేస్తే నేను వెళ్ళిన తర్వాత చిన్న ప్రాబ్లం, అతనికి డ్రింక్ ఎక్కువ అయిపోయింది. అవతల వెళ్ళేసి వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశాడు. ఆర్గ్యుమెంట్ చేసి మళ్ళీ ఇళ్ళకి వచ్చేసాడు. ఇళ్ళకి వచ్చేసి వేరే లాంగ్వేజ్ ఉపయోగిస్తాను. అలాంటి లాంగ్వేజ్ ఉపయోగించద్దు, మీరు అలాంటి వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించొద్దు అని చెప్పాను. దానికి ఏమైందంటే నన్ను వల్గర్ లాంగ్వేజ్తో జస్ట్ అమ్మ మా మదర్తో మీదకి వచ్చాడు. మదర్ మీదకి వస్తానే మేము కొద్దిగా మామూలుగా ఆర్గ్యుమెంట్ చేసాం.
ఇది పద్ధతి కాదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసాం. ఆర్గ్యుమెంట్ చేసి మేము కిందకి వచ్చాము. తను రౌడీ సైడ్ అంట, మనకు ఐడియా లేదు. రౌడీ సైడ్ అంట అంత బట్టి మేము కాసేపు అందరూ కూర్చొని తాగుతాను, జనరల్ తాగుతుంటాం కాబట్టి తను రౌడీ సైడ్ అంట, మాకు ఐడియా లేదు. మేము అతను కొద్దిగా ఎలా మేము కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేసాం, ఒక్కడే కదా అని. తను ఏమైందంటే కిందికి వచ్చేసాడు. కిందికి వచ్చి తన ఫ్రెండ్స్కి కాల్ చేశాడు. తన ఫ్రెండ్స్కి కాల్ చేసి చాక్ తీసుకొచ్చాడు. అప్పుడు నేను ఏమైందంటే వాష్రూమ్కి వెళ్ళాను, జస్ట్ పక్కనే వాష్రూమ్. నేను వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను పొడిచాడు చాక్తో. అతను పొడిచి ఇచ్చేసి అతను పట్టుకున్నాడు. సినిమా అతను పాపం ఎందుకంటే మా ఫ్రెండే కాబట్టి అతను పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత తను రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసి 2 times ప్రాబ్లం అది, దాని విషయం లేదు. హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ మరో అంతర్జాతీయ గుర్తింపును అందుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తున్న ఈ ఆసుపత్రి ఎక్మో సేవల్లో అత్యున్నతమైన ప్లాటినం సర్టిఫికేషన్ పొందింది. దీంతో భారతదేశంలో ప్లాటినం సర్టిఫైడ్ ఎక్మో సెంటర్ గా నిలిచిన ఏకైక ఆసుపత్రిగా యశోద హాస్పిటల్స్ గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా కడపలో క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరామన్ కోలా మాట్లాడుతూ ఈ గుర్తింపు పేషెంట్ భద్రత, క్లినికల్ ఎక్సలెన్స్ మరియు అంతర్జాతీయ ప్రమాణాల పట్ల ఆసుపత్రి కట్టుబాటును ప్రతిబింబిస్తుందని తెలిపారు. యశోద హాస్పిటల్స్ లో VA, VV, ECPR, అవేక్, ఎక్మో వంటి ఆధునిక లైఫ్ సపోర్ట్ సేవలతో పాటు కాలేయం, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, ఎముక, మజ్జ మార్పిడి వంటి సమగ్ర ట్రాన్స్ప్లాంట్ సేవలు అందిస్తున్నారు. అదనంగా ఎయిర్ అంబులెన్స్ సదుపాయం ద్వారా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను వేగంగా తరలించే సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీమ్ లీడర్ హరికిరణ్, మార్కెటింగ్ ప్రతినిధి మధుసూదన్ పాల్గొన్నారు. పేషెంట్ సేఫ్టీ అనేది చాలా పెంచగలుగుతాము, ఇన్ఫెక్షన్ రేట్స్ అనేది చాలా తగ్గించగలుగుతాం ఇలా ఉండడం వల్ల. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ పాటించడం వల్ల, దాని తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్ చేయడం వల్ల, దాంతో ఒక టీమ్ వర్క్ వల్ల. ఎందుకంటే ఒక ఇన్ఫెక్షన్ కంట్రోల్ డిపార్ట్మెంట్, దాని తర్వాత క్రిటికల్ కేర్ కన్సల్టెంట్స్, అన్ని స్పెషాలిటీ డాక్టర్స్, దాని తర్వాత నర్సెస్, రెస్పిరేటరీ థెరపిస్ట్, పర్ఫ్యూమ్స్, ఒక టీమ్ వర్క్ అందరూ కూడా ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోగ్రాంలో యాక్టివ్గా ఇన్వాల్వ్ కావడం వల్ల మనం ఇన్ఫెక్షన్ రేట్స్ని వీలైనంత తక్కువగా ఉంచే ఛాన్సెస్ అనేవి ఉన్నదండి. ఇంకొకటి మనకు రీసెంట్గా లాస్ట్ 1 yearలో వచ్చిన సర్టిఫికేషన్ ఏంటంటే ఎల్సో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్నది. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏం చేస్తూ ఉంటుందంటే ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ కేర్ ఎవరైతే అందిస్తూ ఉంటారో ఆ పేషెంట్ డీటెయిల్స్, వాళ్ళ అందిస్తున్న కేర్ మిగతావన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ లెవెల్ ఆఫ్ కేర్ ఎలా ఇస్తూ ఉన్నారు, దాని తర్వాత డేటా రెగ్యులర్ ఎంట్రీ ఎలా జరుగుతూ ఉంది, వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత నంబర్స్లో చేయగలుగుతూ ఉన్నారు, వీటన్నిటిని బేస్ చేసుకొని సర్టిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఎల్సో అనే ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. వాళ్ళు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కేర్స్ ఇస్తూ ఉంటారు. సిల్వర్ అని చెప్పేసి, గోల్డ్ అని చెప్పేసి, ప్లాటినం అని చెప్పేసి. సో ప్రపంచం మొత్తంలో 55 హాస్పిటల్స్కి మాత్రమే ఈ ప్లాటినం సర్టిఫికేషన్ ఉంది. దాంట్లో యశోద ఒకటి. మన దేశంలో ఉన్న ఏకైక హాస్పిటల్ ఏదైతే ప్లాటినం లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ తెచ్చుకోగలిగిందో అది యశోద హాస్పిటల్ అండి. సో ఈ ఎక్మో ఎప్పుడు అవసరం పడుతుంది అంటే ఎవరైతే ఊపిరితిత్తులు, దాని తర్వాత గుండె విపరీతంగా డ్యామేజ్ అయ్యి వారి బీపీ మెయింటైన్ కావట్లేదు, ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కావట్లేదు, వెంటిలేటరు, దాని తర్వాత బీపీ మెడిసిన్స్ అన్నీ పెట్టినప్పటికీ కూడా వాళ్ళు సస్టైన్ కాలేకపోతూ ఉన్నారు అన్న పేషెంట్స్కి ఆర్టిఫిషియల్ హార్ట్ లంగ్ సపోర్ట్, దాన్నే ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పేషెంట్ బ్లడ్ మెషిన్లోకి వెళ్ళేసి ఏదైతే ఊపిరితిత్తులు చేస్తూ ఉంటుందో రక్తం లోపలికి ఆక్సిజన్ అందించడం, అది అవుట్ సైడ్ ది హ్యూమన్ బాడీ ఒక ఆక్సిజనేటర్ ద్వారా, ఒక మెషిన్, ఎక్మో మెషిన్ ద్వారా ఆక్సిజన్ బ్లడ్ని ఆక్సిజనేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పంప్ ద్వారా ఏ విధంగా అయితే హార్ట్ పంప్ చేయడం జరుగుతుందో ఆ మెషిన్ అనేది బాడీ లోపలికి బ్లడ్ అనేది రీపంప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏ పేషెంట్ అయితే లంగ్స్, హార్ట్ విపరీతంగా డ్యామేజ్ అయి ఉంటుందో వాళ్ళు కోలుకునేంత వరకు మనం ఎక్మో మెషిన్ పెట్టి వాళ్ళ ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్ ఆఫ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అయితే ఎక్మో సపోర్ట్ ఉందో
దాంట్లో మనం హై క్వాలిటీ చూపెట్టి ఎక్సలెంట్ అవుట్కమ్స్ చూపెట్టేసి వరల్డ్లోనే అతి తక్కువ ఒక 55 హాస్పిటల్స్ అయితే ప్లాటినంని సంపాదించాయో ఆ స్టాండర్డ్స్ని, దాంట్లో ఇండియా నుంచి మన యశోద హాస్పిటల్ ఆ లెవెల్కి రీచ్ కాగలరు. కడప నగరంలోని ఇందిరానగర్ లో వెలిసిన శ్రీ 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 భద్రాద్రి సీతారామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణ దాతలు శ్రీ భద్రాద్రి రామాలయం ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ ఏటూరు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా రేపు ఉదయం 5 గంటలకు కలశ స్థాపన, విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, దేవతామూర్తులకు పంచామృతాభిషేకం అనంతరం మహామంగళ హారతిని అందించి తీర్థ ప్రసాదములు అందజేస్తామన్నారు. 28వ తేదీ ఆదివారం ఉదయం ప్రాతకాల పూజలు, అభిషేకం, 10:30 నిమిషాలకు శ్రీ సీతారాముల కళ్యాణం, పాంచరాత్ర ఆగమశాస్త్ర రీత్యా కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం సాయంత్రం శ్రీ భద్రాద్రి సీతారామ గ్రామోత్సవం నిర్వహిస్తామని నగరంలోని ప్రజలు, ఇందిరానగర్ ప్రజలు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎక్కడెక్కడో అంటే మంచి మంచి దగ్గర కడుతుంటారు, కానీ ఇక్కడ పేద ప్రజల మధ్య ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించి ఇంతమందికి అనుకూలంగా ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయము. అందులో కూడా పక్కన చిన్న ఫంక్షన్ హాల్ లాగా పెట్టి అందరికీ వసతి ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా పేదలకు అందరికీ ఉన్నారు. అది చాలా ఇంకా ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఎప్పుడో మార్నింగ్ ఈవినింగ్ వచ్చి వెళ్తుంటారు. ఇక్కడ స్వామి ఇక్కడే 24 hours ఉండి అందరికీ భక్తులు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన ఏమైనా కార్యక్రమాలకు, మంచి విషయాలకు వాళ్ళకన్నీ చెప్పుకోవడం కూడా చాలా ఆనందకరము. ఇన్ని చేసిన ఏటూరు రామచంద్రారెడ్డి చాలా ధన్యుడు. ఇట్లనే ఈయన అందరికీ ఆదర్శంగా ఉండి ఈయన ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఇట్లా అందరూ మంచి మంచి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. మండలంలో నివసిస్తున్న మేము 2010 నుంచి ఇందిరానగర్ సీతారామ ఆలయంలో కార్యక్రమాలకు వస్తుంటాం. వాస్తవంగా ఏంటంటే ఇంత అభివృద్ధి అంచెలంచెలుగా చేస్తున్న ఏటూరి రామచంద్రారెడ్డికి నిజంగా ధన్యవాదాలు. ఇందాక మా శివపాలరెడ్డి గారు చెప్పినట్టు బిలో ప్రావర్టీ లైన్కి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి ఇలాంటి మహత్తరమైన భాగ్యము, దేవుణ్ణి దర్శించుకునే భాగ్యం కల్పించిన రామచంద్రారెడ్డి నిజంగా ధన్యుడు. ఎందుకంటే 2010 నుంచి నేను సికేడిన మండలంలో చాలా ఆలయాలు చూస్తున్నాము. ఇక్కడ ఇందిరానగర్ సీతారాముల ఆలయం అనేది ఒక ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఏకశిలతో నిర్మించబడిన ఈ ఆలయం చాలా శ్రేష్టము. ప్లస్ చాలా భక్తి శ్రద్ధలతో పూజలు, పునస్కారాలు చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము దర్శించుకుంటున్నాము. ఇక్కడ శ్రీ శ్రీ భద్రాద్రి సీతారామస్వామి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరము చాలా వ్యయముతో కూడుకున్నది. కానీ ఏటూరి రామచంద్రారెడ్డి అన్న చాలా దీన్ని డెవలప్ చేసి నిజంగా కూడా చాలా ఘనంగా చేయటం జరుగుతుంది. మేము దర్శించుకునే దానికి వచ్చినాము. అప్పటికి ఇప్పటికి చూస్తే చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఇంతకుముందు చిన్న టెంపుల్ ఉండింది, ఆ పక్క కళ్యాణ మండపం మాదిరికి ఈ బలహీన బడుగు వర్గాలకి అనుకూలంగా ఇక్కడ పూజలు, పునస్కారాలు చేసుకునే విధంగా చాలా సదుపాయాలు కల్పించినాడు. ప్రజలందరూ ఇక్కడ ఇందిరానగర్ వాసులందరూ ఈ మహత్తరమైన కార్యక్రమానికి వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద కడప విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు, స్థానిక ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీ స్టోర్ కు చెందిన విజయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి పాల్గొని సేవా కార్యక్రమానికి తోడ్పాటును అందించారు. వేసవి కాలంలో ముందుకు వచ్చి ఇలాంటి చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం అంటూ ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని ఆకాంక్షించారు.
కడప జిల్లా రాజంపేట పట్టణంలో హెల్మెట్ మీ రక్షణ కవచంపై పోలీసులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజంపేట అదనపు ఎస్పీ మనోజ్ హెగ్డే హెల్మెట్ ధరించి ర్యాలీ ప్రారంభించి పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలో బుధవారం హెల్మెట్ మీ రక్షణ కవచంపై పోలీసులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఎస్పీ మనోజ్ హెగ్డే, జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త ఎల్లటూరు శ్రీనివాసరాజు, డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, యువకులతో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. అనంతరం పోలీసులకు, జర్నలిస్టులకు ఉచిత హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ రోడ్ సేఫ్టీ భాగంగా అలాగే ఈ హెల్మెట్ ధరించడం అనేది కంపల్సరీ చేయాలి అనుకోవడం భాగంగా మన పోలీస్ సిబ్బంది అందరికీ ఈ హెల్మెట్ ఇవ్వడం జరిగింది. మన దానిలో దాతలైన ఎల్లటూరు శ్రీనివాస్ రాజు గారు దాదాపుగా 200 హెల్మెట్స్ ఇవ్వడం జరిగింది. రాజంపేట సబ్ డివిజన్లో ఉన్న మెన్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మనం ఈ హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ని నేను పోలీస్ తరఫు నుంచి చేస్తూ ఉంటాము. కానీ పోలీస్ సిబ్బందిలో అందరితోనే ఇది స్టార్ట్ అయితే ఇంకా మంచి మెసేజ్ అనేది పోతుంది కాబట్టి. అండ్ ఆల్సో మన కడప తిరుపతి హైవే ఉంది కాబట్టి చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మ్యాక్సిమం 90% ఆఫ్ ద యాక్సిడెంట్స్లో హెల్మెట్ ధరించుకుంటే ఇది చనిపోవడం తగ్గించవచ్చు. దానికోసం ఈ హెల్మెట్ కంపల్సరీ అనేది చేస్తున్నాము. అలాగే మన డోనర్ గారైన ఎల్లటూరు శ్రీనివాస్ రాజు గారికి, అలాగే మన సిఐలు అందరూ ఉన్నారు, మా నాగార్జున గారు, అలాగే సుందరపల్లి సిఐ, అలాగే మన్నూరు సిఐ అయిన ఎస్ లింగప్ప అందరూ కూడా ఉన్నారు. సో మనం అందరూ కూడా ఈ సబ్ డివిజన్లో ఉన్న అందరూ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు రోడ్డు సేఫ్టీలో భాగంగా ఈ హెల్మెట్లను ధరించి వారి యొక్క జీవితాలను కాపాడుకునే దిశగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన కృషికి మా వంతు సహకారంతో మొదటగా పోలీస్ శాఖ వారికి ఈ హెల్మెట్స్ను, అలాగే కొంతమంది మన పత్రికా మిత్రులకు కూడా హెల్మెట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ హెల్మెట్స్ ధరించడం వల్ల మన ప్రాణాలను కాపాడుకోవాలి, అలాగే మనల్ని నమ్ముకున్న వారి ప్రాణాలను కాపాడుకుంటూ జీవితంలో, సాధారణ జీవితంలో బ్రతకాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ వారు చేస్తున్న ఈ కృషి చాలా అభినందనీయం. అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఐలు, అడిషనల్ ఎస్పీ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా తప్పకుండా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలు కాపాడుకొని వారి కుటుంబానికి రక్షణగా ఉంటారని కోరుకుంటున్నాను. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఇప్పటికైనా ప్రారంభించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప జిల్లా మైలవరం జలాశయాన్ని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో కేసీ కెనాల్ ఆయకట్టు పంట పొలాలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రాజెక్టులకు ఇన్సూరెన్స్ పాలసీ లాగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాడని గుర్తు చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని కూటమి నాయకులు ఎడారిలా తయారు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఏడాదిలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటే కడప జిల్లా ప్రాంతం గడ్డుకాలం వచ్చే పరిస్థితి వస్తుందన్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్నారు. మనకు అన్ని ఉన్నా కూడా, అన్ని అనుమతులు ఉన్నా కూడా కేవలం కుంటి సాగు చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టి పూర్తి చేస్తే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి జలయజ్ఞం చేపట్టి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 తీసుకొచ్చి శాశ్వతంగా ఈరోజు కూటమి నాయకులు ఎవరైతే చెప్తున్నారో ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయంటే ఎవరు పుణ్యం? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డి గారు చేపట్టారు కాబట్టి ఈరోజు ప్రాజెక్టులలో నీళ్లున్నాయి. దాని తర్వాత ఏం జరిగింది? తెలంగాణ 840 అడుగుల కంటే పోతిరెడ్డిపాడు లెవెల్ కంటే కింద నుంచి నీళ్లు వాడడం 8 టీఎంసీలు రోజు వాడుకుంటా పోతా ఉంటే ఈరోజు నీళ్లు మనకు వచ్చే పరిస్థితి లేదు. దాన్ని గమనించి మనం కనీసము రోజుకు 3 టీఎంసీ, వాళ్ళు రోజు 8 టీఎంసీ వాడుతూ ఉంటే మనం రోజు 3 టీఎంసీ వాడుకొని మనం నీళ్లు తరలించాలని చెప్పి మనకు అలాట్మెంట్, మనకు హక్కుగా ఉన్నటువంటి 101 టీఎంసీలు హక్కుగా ఉన్నటువంటి కృష్ణా నీళ్లు మనం లిఫ్ట్ చేసేదానికి ఒక ప్రాజెక్టు చేపడితే పర్మిషన్ లేవని చెప్పి కుంటి శాఖలు చెప్పి ఉద్దేశపూర్వకంగా ఈ ఆపినటువంటి విధానం ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కేసీ కెనాల్కు నీళ్లు లేవు. ఈరోజు కడప జిల్లాలో కేసీ కెనాల్ ఆయకట్టు ఎండిపోతూ ఉంది.
ప్రొద్దుటూరు కానీ, మైదుకూరు కానీ, కేశికేనాల ఆయకట్టు ఎండిపోతూ ఉంటే ఈ నాయకులంతా ఏం చేస్తున్నారు? కలెక్టర్ దగ్గరకు పోయి గండికోట నుంచి మైలవరం రిజర్వాయర్ నుంచి నీళ్లు ఏమంటున్నారు. ఈరోజు రేపు నీళ్ళు వదలడానికి పోతా ఉన్నారు. ఎందుకు ఈ దుస్థితి ఏర్పడింది? ఇప్పటికైనా కళ్ళు తెరచాలని చెప్తున్నా. కడప జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా రాయలసీమ 4 జిల్లాలు కానీ, నెల్లూరు కానీ, ప్రకాశం డిస్టిక్లో అందరినీ కోతా ఉన్నా. ఈరోజు 840 అడుగుల కంటే నీళ్లు పడిపోయినాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మనకు ముందుగానే నీళ్లు పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని పెంచడం వల్ల రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇబ్బందులకు వాడుకుంటున్నాం. అదే కృష్ణాలో నెక్స్ట్ ఇయర్ వర్షం రాకపోతే, వరద రాకపోతే చాలా దుర్భిక్షమైన ప్రాంతంగా మనం గతంలో చూసాం. చీనా చెట్లు మన ప్రాంతంలో రాయలసీమలో చీనా చెట్లు ఎండిపోయి బోర్లు 1000 అడుగులు 1500 అడుగులు వేసినా కూడా నీళ్లు లేక చీనా చెట్లు 1000 ఎకరాలు ఎండిపోయి నరికేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి చూసాం మనం. మళ్ళీ అలాంటి పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం చేయడం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు నేను ఈ నాయకులను అడుగుతా ఉన్నా. పులివెందుల మెడికల్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని మెడికల్ కాలేజీని అఖిలపక్ష బృందం సందర్శించింది. ఈ బృందంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ సందర్శన చేపట్టిన నేతలు కళాశాలలోని అత్యాధునిక ఓపీ, ఐపీ విభాగాలను పరిశీలించారు. ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఆ రోజు కూర్చొని ప్రజల్లోకి వెళ్ళడం, 1 కోటి సంతకాల సేకరణ, ఈ కార్యక్రమాలు అన్నీ జరిగిన తర్వాత ఎవరు కూడా కార్పొరేట్ సంస్థలు ముందరకు రానటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రహించాలా, నువ్వు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేట్ పరం చేయాలా, కార్పొరేట్ పరం చేయాలా అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఒక్క బిడ్డర్ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయలేదంటే ఈరోజు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో దీని మీద అర్థం చేసుకోవాలా. రెండవది, దీనికి ఎంతో డబ్బు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తా వస్తున్నారు. ఒకటే ఒక ఉదాహరణ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 2,25,000 కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేసింది. ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి వ్యయమంతా కూడా ఇంకొక 4-5 వేల కోట్ల రూపాయలు డబ్బులుంటే 17 మెడికల్ కాలేజ్ కోట్లు కూడా ప్రభుత్వ పరంగా నడిపేదానికి అవకాశం ఉంటుంది. అంటే దాదాపు ఒక వారం రోజులు నువ్వు చేసేటువంటి అప్పును ఆపితే ప్రభుత్వ పరంగా అన్ని మెడికల్ కాలేజీలు కూడా. ఈరోజు ప్రభుత్వ కళాశాలల పరిరక్షణ సమితి నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విద్యార్థి, యువజన, ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పులివెందుల మెడికల్ కాలేజీను సందర్శించి ఇంద్రభవనం లాంటి కళాశాలను పరిశీలించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిపిపి అనేటువంటి పేరుతో పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు శాంక్షన్ అయినటువంటి సీట్లను మేము ఈ మెడికల్ కాలేజీలను కొనసాగించలేము, దానికి కావాల్సినటువంటి ప్రొఫెసర్స్ను, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మేము డెవలప్ చేయలేమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉత్తరం రాయడం అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతగానితనానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి, బయటికి చెప్తున్నటువంటిది, ఆయన ఆంతరంగంలో ఉన్నటువంటిది వేరు. పులివెందుల మెడికల్ కాలేజ్ సీట్లు రద్దు చేయమని చెప్పడం వెనుక ఒక రాజకీయ పరమైనటువంటి ఒక దురుద్దేశం ఉందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము సంపూర్తిగా భావిస్తూ ఉన్నాం. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన, పులివెందుల నియోజకవర్గం మీద, కడప జిల్లా మీద, రాయలసీమ మీద, రాష్ట్రం మీద కచ్చగట్టినట్టు కనిపిస్తూ ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల దుస్థితి. కూటమి అధికారంలోకి రాకముందే గత ప్రభుత్వ హయాంలోనే పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు అది ప్రభుత్వ వైద్య కళాశాలగా మంజూరు చేసి దానికి దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పగించి 412 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సర్వాంగ సుందరంగా ఇంద్రభవనం లాంటి భవనాలు కట్టడం జరిగింది. ఆసుపత్రి పూర్తి అయిపోయింది. కళాశాల భవనాలు 70% పూర్తయినాయి. నర్సింగ్ కళాశాల 100% పూర్తయింది. మిగతా క్వార్టర్స్ వచ్చేసి 60-70% పూర్తయినాయి. సిబ్బంది, ఫ్యాకల్టీ 60 మంది డాక్టర్లు, ఒక ప్రిన్సిపాల్, ఒక సూపరింటెండెంట్, 70 మంది నర్సులు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.